హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నా పేరు సాయి పూజిత. నేను ఐర్లాండ్‌లో మాస్టర్స్ చేయడానికి గుంటూరు నుంచి 2 ఇయర్స్ బ్యాక్ ఐర్లాండ్ వచ్చాను. నా మాస్టర్స్ వచ్చేసి ఫుడ్ బిజినెస్ అండ్ ఇన్నోవేషన్. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది రీసెంట్‌గానే. యూసీసీ అనేది ఐర్లాండ్‌లో కార్క్ అనే సిటీలో ఉందన్నమాట. సో, నేను ఇక్కడికి 2024 ఆగస్ట్ ఎండింగ్‌లో వచ్చాను. అలాగా కొన్ని సెమిస్టర్లు, ఎగ్జామ్స్ యాజ్ యూజువల్. కాకపోతే ఇండియాలో ఉన్నన్ని ఎగ్జామ్స్ ఉండవు. బట్ మా బ్రాంచ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. కొన్ని బ్రాంచెస్‌కి ఎగ్జామ్స్ ఉండవనమాట. సో, మా దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకున్నాను. ఈ మంత్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను ఇండియాలో వచ్చేసరికి గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫినిష్ చేశాను. దాని తర్వాత గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యాను. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఫుడ్ టెక్నాలజీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఇండియాలో ఉన్న ఎఫ్‌సీఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. స్టిల్ ఐ కుడెంట్ ఏబుల్ టు క్రాక్ ఇట్. సో, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకా వేరే జర్నీ ఏదైనా ప్లాన్ చేసుకుందాము అనే టైంకి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఈజ్ ఇన్ ఐర్లాండ్ సో, నాకు గైడెన్స్ ఇచ్చారనమాట. ఎట్లాగా రావాలి, అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి. అసలు ఎట్ దట్ టైం నాకు పాస్‌పోర్ట్ కూడా లేదు. నేను పాస్‌పోర్ట్ నుంచి స్టార్ట్ చేశాను. 2024 జాన్యువరిలో నేను పాస్‌పోర్ట్‌కి అప్లై చేసుకున్నాను. సెప్టెంబర్ ఇంటేక్‌కి. సో, అలాగా నా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఐర్లాండ్‌కి. నార్మల్‌గా అయితే ఇండియాలో ఫుడ్ టెక్నాలజీ అనేది ఆపర్చునిటీస్ చాలా తక్కువున్నాయి. సో, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ టు ప్లాన్ మై జర్నీ ఇన్ అబ్రాడ్. ఇక్కడ ఫుడ్ అనేది వీళ్ళకి ఫుడ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి. సో, ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి కొంచెం ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. యాక్చువల్లీ అబ్రాడ్‌కి రావడం, అబ్రాడ్‌కి వద్దాం అనే ప్లాన్ ఇట్ వాస్ హార్డ్ డెసిషన్ ఫర్ మీ. మా ఫ్రెండ్స్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఓకే, ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముంది ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా అలాగ నేను అప్లికేషన్ స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే. ఫస్ట్ థింగ్ పార్ట్ టైమ్. అసలు పార్ట్ టైం లేదు వచ్చిన కొన్ని మంత్స్ వరకు. చాలా ఇబ్బంది అయింది పార్ట్ టైం విషయంలో మాత్రం. పార్ట్ టైం లేదు. దాని తర్వాత ఇంటర్న్‌షిప్. మాకేంటంటే మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలి. అయితే నాకు ఇంటర్న్‌షిప్ రాలేదనమాట. సో, అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నాకు కొంచెం అంటే ఎక్కడా కూడా నాకు యూట్యూబ్‌లో వీడియోస్‌లో కనిపించలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఐర్లాండ్‌కి ఎలా అప్లికేషన్ డ్రాప్ చేసుకోవాలి, అసలు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది. సో, నేనప్పుడు అనుకున్నాననమాట. ఓకే, ఎళ్లి కొంచెం స్టడీస్ అయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇన్‌కమింగ్ స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యేలాగా కొన్ని వీడియోస్ చేద్దాము. అక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, ట్రావెలింగ్, సో, అన్నీ అలాగా పర్సనల్ బ్లాగ్స్ లాగా చేసి అప్లోడ్ చేద్దామని ఎప్పటినుంచో ప్లాన్ ఉండింది. సో, ఇంక ఈ మంత్ గ్రాడ్యుయేషన్ అయింది కదా, ఓకే ఇంక స్టార్ట్ చేద్దాం ఇంకా అని చెప్పి అట్లా ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ గోనా బీ మై ఫస్ట్ వీడియో. ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్లో స్టూడెంట్ లైఫ్, స్టూడెంట్ స్ట్రగుల్స్, ట్రావెలింగ్, ఫుడ్, కల్చర్ అన్నిటి గురించి వీడియోస్ అనేది ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్డ్. బాయ్.